వచ్చారు. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం తనపై వస్తున్నటువంటి తన కుమారుడిపై వచ్చినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒకసారి ఆ లేఖ చూడొచ్చు స్క్రీన్పై. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖకు సంబంధించిన సారాంశం. ఇక వీరి ఉద్దేశం మా అబ్బాయిని దూరం చేస్తే వారింటికి చేరుతానని, వారి అడుగులకు మడుగులొత్తుతానని అనుకుంటున్నారేమో, కానీ ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలెత్తినా ఇంటికి వెళ్ళడం జరగదు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకొని సుమారు 15 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి విశ్రాంతి కోసం ఇంటికి వస్తే ఇంటి నుండి బయటకు పంపిన సంగతి మర్చిపోయారా? ఇప్పుడు మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ ఆయన చెప్తున్నారు. ఇక ముఖ్యంగా నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను. నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమానులందరితోనూ కలుస్తున్నాను. నన్ను బంధించి ఉంచడం కానీ మానసికంగా హింసించడం కానీ ఎవరి తరం కాదంటూ ఆయన మాట్లాడారు. సో ఆ రకంగా ముద్రగడ పద్మనాభం ఇదంతా కూడా ఒక చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి చేసే పనులంటూ ఘాటుగా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికి సంబంధించి ఆయన కుమార్తె క్రాంతి చేసిన ఎక్స్ వేదికగా క్రాంతి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం స్వయంగా ఈ అంశానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన నేరుగా స్పందించారు. ఇదంతా కూడా కేవలం తన కుమారుడు గిరిని అప్రతిష్ట పాలు చేసేందుకే, తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది చేసిన కుట్రగా ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఈ మధ్య ముందుగా మీ యజమానికి మీకు నా నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంతంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిందులు నిండిపోతాయండి. ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుతూ ఉన్నారు, నిత్యం ఏడుతూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, వరలా పోతున్నారు, తగిలిపోతున్నారండి. వాళ్ళు వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వాళ్ళు ఏమన్నా డబ్బులు అడిగామా, వాళ్ళ సాయం కోరామా? ఏమీ లేదే. వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రి నేను పడుకున్న వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా, మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు కొడుక్కి మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తానని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. కంటితోటి నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను.
మనవరాల తర్వాత మనవను కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడిపించడం కోసం నా మనవరాలను రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలని. మనవను కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి. పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి మొగుడు వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారటండి తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకి 1 గంట సేవ చేసేవాడు కదా నా కొడుకు, వాళ్ళ కొడుకు. వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ ఒలగబోసేస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను చూసారు మీకు. 7-8 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 డేస్ హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పెళ్ళం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చెక్కిన సుధాకర్ గారు ఉంటే వారి ఇంటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 డేస్ ఉండి అక్కడ రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, ఈగురు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు లాగాలా? మీకు నాకు సంబంధాలు లేవే. 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే. ఇంకా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారా? ఏం ఆశించి టార్గెట్ చేస్తారని అడుగుతూ ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలంపూడి మున్సిపల్ మనవండి ముద్ర వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. ఆరోగ్య సమస్యలు నాకే కదండి, ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషి రోజు 2-3 మాత్రలు మింగుతాడు. అటువంటి మనిషి నేను అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా. కొంత మట్టుకి కార్యకర్త చూస్తున్నాను, వచ్చి పలకెళ్తున్నానండి, పరామర్శకి వెళ్తున్నాను. మొన్న ఒక్క రోజు మా 4వ తారీఖు ఫంక్షన్కి హాజరు అవ్వలేకపోయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి. నీరసంలో కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కనపడి వచ్చేవాడిని. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా, అందరికీ ఉంటాయండి ఇబ్బందులు, నాకు ఒక్కరికే కదండి అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా. మనం చూశానండి మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తిరగదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి. ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి. చెత్త ప్రచారం. వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి? వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి? వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు. వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేను అయ్యా. చెత్త మాటలు, చెత్త 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 మాటలు, సిగ్గు లజ్జ అన్నీ వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు
ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా కాపులు బీసీలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగాని సొల్లు చెప్తే సొల్లు ఎంత సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని, మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడి మాటలు ఆపండి, చెత్తాడి మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామనే మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా మేము చింతనగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారి సంబంధం ఏంటండి? ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తే ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంట రావాలి తప్ప లోకేష్ బాబు నోటంట రావాలి. లోకేష్ బాబు గారు నోటంట. అంతేకి ఈ చెత్తాడిగాళ్ళు నోటంట రావటం అనేది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరు? వీళ్ళ సంబంధం ఏంటి? దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను. మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి, దిగజారి బతకొద్దు. బిందుతో నీళ్లు కళ్ళని కాచేయకండి. నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు చూసి. ఆపండి. మీకు మాకు సంబంధాలు లేవు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. మీ ప్రస్తావన మీరు తేటలేదు. నా ప్రస్తావన తేవాలి మీరు. మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను. సిగ్గు లజ్జ ఉంటే వేళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు, కంటి తుడుపు ఏడుపులు ఆపండి. గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి. చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి.